హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేష్ కోమటి. ఈరోజు మనం చేసే రెసిపీ బెల్లం కొబ్బరి లడ్డు. 6 కొబ్బరి చెక్కలను తీసుకుని సన్నని ముక్కలుగా కోసుకుని మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెను తీసుకుని 2 కప్పుల బెల్లాన్ని వేసుకుని కొద్దిగా నీరు పోసుకుని బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి. బెల్లాన్ని కలుపుకుంటూ కరిగించుకోవాలండి. బెల్లం పాకం అవసరం లేదండి, ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఈ విధంగా అయితే సరిపోతుందండి. కరిగించుకున్న బెల్లాన్ని వడపోసుకోవాలి. వడపోసుకుని పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ గిన్నె తీసుకుని 2 కప్పుల బెల్లానికి 3 కప్పుల కొబ్బరి తురుమును వేసుకుని 3 నుంచి 4 స్పూన్ల నెయ్యి వేసుకుని సన్నని మంట మీద వేయించుకోవాలండి. కలుపుకుంటూ వేయించుకోవాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది. కొబ్బరిలో తడిపోయేంత వరకు వేయించుకోవాలి. కరిగించుకున్న బెల్లాన్ని పోసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా అయితే సరిపోతుందండి. 1 స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఒకసారి కలిపి కొంచెం తీసుకుని చుడతే ఉండవ్వాలండి. అలా అయితే సరిపోతుంది. చల్లార్చుకున్న తర్వాత ఉండలుగా చుట్టుకుంటే ఎంతో రుచికరమైన బెల్లం కొబ్బరి లడ్డు రెడీ. బెల్లం కొబ్బరి తినడం వల్ల దగ్గు, జలుబుల సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.